రోజు కూడా మనం పొద్దున్నే లేవగానే ఏంటంటే మన చేతిని ఇలా తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి, పైన లక్ష్మీదేవి ఉంటుందట. అంతే కదా, మనం డబ్బులు ఇవ్వాలి అంటే ఈ వేలు లేకుండా ఈ అరచేతం డబ్బులు ఇవ్వమని ఎవరికన్నా కుదరదు. ఇప్పుడంటే ఇలా పట్టుకుంటున్నాం, ఒకప్పుడు గంటం ఇలా పట్టుకునేవారు. కరమధ్యే సరస్వతి, గంటం అంటే పెన్ను. ఈ యొక్క పిడికిలు పట్టు లేకుండా వాడు చదివినా వృధా. కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి. కంకరం కడితే మనకి ఇక్కడ కడతారు, నాడీ వ్యవస్థ గట్టిగా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనకు కంకరం కడితే అప్పటి నుండి వారు గట్టిగా పటుత్వంగా ఉంటారు. ఈ ముగ్గురు అమ్మవార్లు మన చేతిలోనే ఉంటారు. పొద్దున్నే లేచి రోజు కూడా ఇది చదవడం మంచిది. ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఇంకా మంచిది. విశేషంగా ఆ రోజు అంబిక, జగదాంబిక స్వరూపాలకి, దుర్గాదేవికి నరక చతుర్దశి నాడు పూజాది క్రతువులు చేయడం, ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు దుర్గా కవచం లాంటివి కానివ్వండి, దుర్గా సప్తశతి లాంటి శ్లోకాలు కానివ్వండి ఇంట్లో వినిపించడం విశేషమైన సత్ఫలితాలు పొందుతారు. ఆ రోజున వీలైతే లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఒక్కసారి చదివినా, ఎందుకంటే అమ్మవారిలోనే అనంతము అందరూ ఉంటారు కాబట్టి అలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు.